ఈ వ్యక్తిలో ఉన్న భారం. ఈ వ్యక్తి ఎవరంటే ఇశ్రాయేలు యొక్క పాపాన్ని పరిహరించడం కొరకు ఏమండి ఆయన ఒక కార్యం చేశాడండి. ఆయన పరుగేంటో తెలుసా? లోకం పాడవకూడదు, నా సమాజం పాడవకూడదు, దేవుని ఉగ్రత దిగి రావడానికి వీల్లేదు అని దేవుని ఉగ్రతను మధ్యలో ఆపినటువంటి ఫినెహాసు. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఫినెహాసులు ఉన్నారు. అందులో వాస్తవానికి ఏలీ కుమారుల్లో ఒక ఫినెహాసు, హోప్ని అనేటువంటి వారు ఉన్నారు. కానీ నేను వారి గురించి మాట్లాడట్లేదు. ఇశ్రాయేల్ సమాజంలో రోషం కలిగిన యవనస్తుడు. వాస్తవానికి ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు బిలాము. శత్రు రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు, అతని పేరు బాలాకు. బిలాము వాస్తవానికి ప్రవక్తగా ఉన్నాడు. ఇశ్రాయేలీలకి కొద్దిగా డబ్బు పిచ్చోడు అనమాట. ఏంటది? డబ్బు చూసేటప్పటికి కంగారు పడుతూ ఉంటాడు. ఆ వీక్నెస్ని ఆ శత్రురాజు గమనించి ఒకసారి బాలాక్ అనేటువంటి రాజు బిలాం దగ్గరికి వచ్చి, ఇశ్రాయేల్ని చెప్పించాలి, మీ వాళ్ళని మీరే చెప్పించాలంటే నేను చెప్తాను, మా వాళ్ళని నేను చంపిస్తాను, అలాంటిది ఏం కుదరదు, అలాంటి పప్పులు ఏం ఉరకవు అన్నారు. వెంటనే సూట్ కేసు ఎలా చూపించాడు. సూట్ కేసు ఎలా చూపించేటప్పటికి ఆ సూట్ కేసు చూసి పడిపోయాడు. ఎవరో చెప్పాను కానీ కొద్ది తేడా అని, ఈ పాస్టర్ కొద్ది తేడా, డబ్బు చూసేటప్పటికి లొంగిపోతాడు. సో ఆ సూట్ కేసు చూసేటప్పటికి చెప్పిస్తాను, ఏమని చెప్పించాలి ఏంటి, ఇశ్రాయేల్ అందరినీ చెప్పించాను కానీ డబ్బు తీసుకుని శపించాడు. శపించేటప్పటికి ఆ శాపాలు వాళ్ళ మీదకి వెళ్ళలేదు. దేవుడు ఆ శాపాలు ఎలా మార్చాడు? ఆశీర్వాదాలుగా మార్చేశాడు. మార్చిన తర్వాత ఫ్రస్ట్రేట్ అయిపోయారు ఇద్దరు కూడా. అంటే విసుగొచ్చేసింది, నేను శపిస్తే ఈ శాపాలు ఏం పని చేయలేదేంటి అని చెప్పి ఆలోచన చేస్తున్న టైంలో బాలా కూడా వచ్చాడు. ఏంటయ్యా నీకు డబ్బు ఇచ్చాను కానీ నీ శాపాలు ఏం ఫలించట్లేదు, అది ఆశీర్వాదాలుగా మార్చబడ్డాయంటే ఏదన్నా ప్లాన్ చెప్పు. ఇశ్రాయేల్ అందరూ కూడా ఏమవ్వాలంటే నాశనం అయిపోవాలా, మా శత్రువులు అందరూ నాశనం అయిపోవాలి, ఇశ్రాయేల్కి దేవుని ఉగ్రత వారి మీదకి రావాలి, దేవుడే శపించాలి. వాళ్ళు ఏం చేస్తే దేవుని శాపం వారి మీదకి వస్తుందంటే ఈ పాస్టర్ ఉన్నాడు కదండి బిలాము, ఒక పని చేస్తే దేవుడే ఆటోమేటిక్గా వారి మీద శాపాన్ని కురిపిస్తాడు, ఉగ్రత వచ్చేస్తుంది, దేవుని ఉగ్రత నేరుగా వచ్చేస్తుంది. అదేంటి తెలుసా? నువ్వేం చేస్తావంటే ఈ మోయాబీలు స్త్రీలు ఉంటారే వారిని అందంగా రెడీ చేయి, అలంకరణతో రమ్మని చెప్పు, చాలా అందంగా వారిని తయారేమో అని చెప్పు, వారిని తీసుకొచ్చి ఇశ్రాయేలీల దగ్గర, ఇశ్రాయేల్ పురుషుల దగ్గర వారిని విడిచిపెట్టు. ఆటోమేటిక్గా మా వాళ్ళు కొద్దిగా చూపు తేడా, ఇశ్రాయేల్కి ఏంటి కొద్ది కళ్ళు సరిగ్గా ఉండవు, చూపు తేడా, వారితో శరీరాశులు కూడా పడి పాపం చేస్తారు. ఆటోమేటిక్గా దేవుడు తన ఉగ్రతను ఇశ్రాయేల్ మీద కురిపిస్తాడు అని చెప్పి ప్లాన్ ఇచ్చాడు. ఎవరో బిలాము బాలాకు వెంటనే మోయాబు స్త్రీలను చక్కగా రెడీ చేయించి, ఇంకా ఆ సింగారం, ఆ అలంకరణ ఏమంటే వారు చేసుకుని వచ్చేటప్పటికి ఇశ్రాయేలీలు వారిని చూసి పాపం చేశారు. వారితో పాపం చేస్తే దేవుని ఉగ్రత వారి మీదకి నేరుగా వచ్చిందండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సంఖ్యాకాండం 25వ అధ్యాయం చదవండి, నేను చదివిస్తాను. లేకపోతే సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు చదవండి ఒకసారి. అప్పుడు యెహోవా మోషేకి ఇలా ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్య నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలీయులను నశింప చేయలేదు. కాబట్టి నీవు అతనితో దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్నాను వినండి, మీరు నమ్ముతారా? 24,000 మంది దేవుని ఉగ్రత వారి మీద దిగొచ్చింది. వారు చేసిన వ్యభిచార పాపాన్ని బట్టి దేవుడు వారిని మొత్తినప్పుడు 24,000 మంది చచ్చిపోయారు. 24,000 మంది చచ్చిపోయారండి. చచ్చిపోతే నిజంగా ఆ మగవారిని ఇంటి బయట పెట్టి ఏడుస్తూ ఉన్న స్త్రీలు, తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు, భర్తను పోగొట్టుకున్నటువంటి స్త్రీలు, వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. శవాలు ఇంకా ఇళ్ళ ముందే ఉన్నాయి. 24,000 మంది చనిపోయారు. అన్ని వేల మంది చనిపోయినాడు. బుద్ధి రావాలి కదా, దేవుని ఉగ్రత మా మీద దిగొచ్చింది, మేము చేసిన పాపాన్ని బట్టే ఈ యొక్క శిక్ష వచ్చిందని బుద్ధి రావాలా, బుద్ధి రాకూడదా? బుద్ధి రావాలి కదా. బుద్ధి రాకుండా ఒకడు ఏం చేశాడు తెలుసు? ఇశ్రాయేల్లో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక మిద్యానీ స్త్రీని తన గుడారంలోకి తీసుకొచ్చి ఆమెతో వ్యభిచరిస్తున్నాడు. బైబిల్ లేఖనాల్లో ఉంది, అదే చెప్తున్నాను మీకు. ఒక మిద్యానీ స్త్రీని తీసుకొచ్చి నిజంగా ఇంత ఘోరం జరిగినా సరే, ఇంత భయంకరమైన కృత్యం జరిగినా, వారు చేసిన పాపాన్ని బట్టే దేవుని ఉగ్రత వారి మీద దిగొచ్చినా సరే బుద్ధి లేకుండా, గ్రహింపు లేకుండా మరలా అదే పాపం చేస్తున్నాడు. ఇంకా శవాలు అక్కడే ఉన్నాయి, 24,000 శవాలు అక్కడే పాపం చేస్తుంటే ఈ కార్యం చూస్తున్నటువంటి ఫినెహాస్కి ఒళ్ళు మండిపోతా ఉంది, రగిలిపోతున్నాడు. అరే నీకు బుద్ధే ఉన్నది అసలు,
ఇలా చేయటాన్ని బట్టే కదరా 24,000 మంది చనిపోయారు, దేవుని ఉగ్రత మన మీదకి వచ్చింది. ఏం చేస్తున్నారు అని చెప్పి అక్కడ ఒక ఈటి తీసుకుని వెళ్ళాడు. ఆ గదిలోకి వెళ్ళి ఇద్దరు మంచం మీద ఉంటే ఒకే పోటు పొడిచాడు. ఇద్దరు ఒకే క్షణంలో ఇద్దరు చనిపోతే ఏం జరిగిందో తెలుసండి? వెంటనే దేవుని ఉగ్రత ఆగిపోయింది. దేవుని ఉగ్రత ఆగిపోయింది. దేవుడు ఉగ్రతను ఆపేసాడు. వెంటనే దేవుని కోపాగ్ని ఏమైపోయింది? చల్లారిపోయింది. అప్పుడు మోషేని పిలిచి అంటున్నాడు, చదవండి, ఇప్పుడు చదవండి. అప్పుడు మోషేని పిలిచి అంటున్నాడు ఏమనంటే, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ అప్పుడు ఆజ్ఞయించెను, యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్ళించెను గనుక, చూడండి, నేను ఓర్వలేని దాన్ని తాను కూడా ఓర్వలేనటువంటి ఫినెహాసు. వాస్తవానికి ఫినెహాసు నరహత్య చేశాడు. ఒక ఇశ్రాయేలీని చంపాడు, ఒక మిద్యానీ స్త్రీని చంపాడు. వాస్తవం నరహత్య పాపం. కానీ దేవుడు ఫినెహాసుని శబ్బాష్ అన్నాడు. నరహత్య చేస్తే దేవుడు శబ్బాష్ అంటాడా? లేదు. అక్కడ ఫినెహాస్ ఎవరు మనసు కలిగి ఉన్నాడు? దేవుడు ఓర్వలేకపోయాడు దాన్ని, ఫినెహాస్ కూడా ఓర్వలేకపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడ మందిరాల్లో ఫినెహాసులు ఎంతమంది ఉన్నారు? పాపం జరుగుతూ ఉన్నప్పుడు, సమాజం పాడైపోతున్నప్పుడు, సమాజం కుళ్ళిపోతూ ఉన్నప్పుడు, నేటి సమాజం భయంకరమైనటువంటి పాపంతో ఉంటున్నటువంటి సమాజాన్ని బాగు చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు, దేవుని మనస్సు కలిగినటువంటి వారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎంత తెగింపు అండి! దైవజనులు ఉన్నారు అక్కడ గుడారంలో, సర్వ సమాజంలో ప్రజలందరూ ఉన్నారు. దైవ సేవకులు ఎదుటే, దేవుని యొక్క ప్రవక్తలు ఎదుటే, యాజకుల ముందే ఆ సర్వ సమాజంలో ఆ గుడారంలో పాపం చేయడానికి ఎంత ధైర్యం వచ్చింది వాడికి! ఇలాంటి వ్యక్తి ఉంటే సమాజం పాడైపోద్దని, సమాజంలో భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి, కనీసం గ్రహింపు లేదే వాడికి అని చెప్పి ఆ వ్యక్తిని అక్కడే చంపేస్తాడు. ఎవరో తెలుసండి? ఫినెహాసు ఈట తీసుకుని. అప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసండి? మనందరం కూడా ఫినెహాసుల్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంటే మనందరం మరొక వ్యక్తిని చంపేయాలని కాదు అర్థం, దేవుని మనస్సు కలిగి ఉండాలా. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయన కొన్ని సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్స్ చేశారు. ఏంటనంటే అది, మీరు లోకానికి వెలుగుగా ఉండండి. ఆయన 3 రకాలుగా ఉండమని విశ్వాసం కోరాడు. ఒకటి, మనం వెలుగుగా ఉండాలి. రెండోది, ఉప్పుగా ఉండాలి. మూడోది, కొండ మీద ఉన్న పట్టణం వలె ఉండమన్నాడు. మీకు ఈ 3 విషయాలు అర్థమవుతున్నాయా? మనం క్రైస్తవులకు ఎలా ఉండాలంటే, మనము కొండ మీద ఉన్న పట్టణం వలె ఉండాలి. కొండ మీద పట్టణం మరుగే ఉండదు కదండి. ఇప్పుడు విజయవాడ చుట్టూ మనకి ఏమున్నాయి? కొండలు ఉన్నాయి. నేను ఉదయాన్నే లేచి ఇలా తలుపు తీయగానే గుడదలు కూడా కనబడుతుంది. నైట్ అయ్యేటప్పటికి లైట్లు కనబడుతూ ఉంటాయి. అది ఎంత మరుగు చేద్దామన్నా కొండ మీద పట్టణం మరుగు అవ్వదు. మనం కూడా ఎలా ఉండాలంటే, మరుగుగా ఉండటానికి వీల్లేదు. మనలో ఉన్నటువంటి ఆ యొక్క నీతి ఫలం మనం ఫలించాలి. దేవుని కొరకు ఒక అద్భుతమైనటువంటి వెలుగు దీపాల వలె మనం జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మనం మరుగైనటువంటి వ్యక్తులుగా ఉండటానికి వీల్లేదు. ఉప్పుగా ఉండమని అన్నాడు. ఉప్పుగా ఉండాలి. ఉప్పు యొక్క లక్షణాలు చాలా చెప్తాం మనం కదండి. నేను కూడా ఒక 10-12 చెప్తాను ఉప్పు యొక్క లక్షణాలు. ఉప్పు రుచిగా ఉంటుంది, అన్నీ వేసి చూడండి, అన్నీ వేసి చూడండి అంటదని. ఆ తర్వాత ఉప్పు తెల్లగా ఉంటుందని, ఉప్పు నీటిలో కరిగిపోతుందని, ఉప్పు నిజంగా చీకటి అంధకార శక్తిని లోపలికి రానివ్వదని చాలామంది భావిస్తుంటారు. పూర్వదినాల్లో రోమన్ సైనికులకి ఉప్పుని శాలరీకి ఇచ్చేవారు. ఏంటండి? ఉప్పుని దేనికే ఇచ్చేవారు? ఇప్పుడైతే మనకి కరెన్సీ రూపీస్ ఇస్తున్నారు, కానీ రోమన్ సైనికులకి ఉప్పు ఇచ్చేవారు. అందును బట్టి ఈ యొక్క సెలారియం అంటే ఆ మాట నుంచే శాలరీ అనే మాట వచ్చింది. సెలారియం అంటారు, వాస్తవానికి ఉప్పుని ఏమంటారంటే సెలేరియం అంటారు. ఆ సెలేరియం అనేటువంటి ఆ మాట నుంచి శాలరీ అంటే పూర్వదినాల్లో రోమన్ సైనికులకి ఉప్పుని ఎలా ఇచ్చారు? శాలరీకి ఇచ్చేవారు, రైట్? ఇవన్నీ ప్రక్కన పెడితే దేవుడు ఉప్పు వలె ఉండమని ఎందుకు అంటున్నాడంటే, ఉప్పు ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఉప్పు పదార్థాన్ని పాడవనివ్వదు. ఉప్పు రుచిగా ఉంటుందని మీరు అనొచ్చు. మరి దేవుడు ఉప్పు రుచికి దానికి తార్కాణంగా పెట్టాలనుకుంటే మీరు తేనెగా ఉండండి అని అనొచ్చేమో. తేనెగా ఉండండి అని చెప్పచ్చు. కానీ దేవుడు ఉప్పు వలె ఉండమన్నాడు. ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆయన మైండ్ సెట్ ఏంటంటే, ఉప్పు పదార్థాన్ని ఏం చేయనివ్వదు, పాడవనివ్వదు. ఆవకాయ పచ్చళ్ళు ఎంతమంది పెట్టుకున్నారు? ఒక్కళ్ళు పెట్టుకోలేదట. నేనేమన్నా అడుగుతానండి, ఎవరన్నా చేయెత్తితే ఫాస్ట్గా తీసుకొచ్చేస్తారేమో అనేటువంటి భయం ఏమో నాకు తెలియదు. అమ్మ మీ పచ్చళ్ళు మాకు అక్కర్లేదు. ఓకే, ఎంతమంది పెట్టుకున్నారు? ఇప్పుడు ఎత్తండి ఆవకాయ పచ్చళ్ళు ఎంతమంది పెట్టుకున్నారు? ఓకే, బ్రదర్ గారు హానెస్టీగా ఎత్తారు, చాలా సంతోషం. చెప్పండి, ఆ యొక్క మామిడికాయ ముక్కలో
అవి సంవత్సరాల తరబడి ఉండాలి అంటే, పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని ఉప్పులో ఏం చేయాలా? ఊరబెట్టినప్పుడే ఆ పచ్చడి ఉంటుంది, లేకపోతే ఆ ఊరగాయ ఉంటుంది, అందులో పెట్టి దాని పేరే ఊరగాయ. ఉప్పులో ఊరబెడతాం కాబట్టి. సో ఈ యొక్క ఉప్పు ఏం చేస్తుందంటే పదార్థాన్ని ఏం చేయనివ్వదు, పాడవనివ్వదు. మీరు కెనడా అనేటువంటి దేశానికి వెళ్తే చాలామంది అక్కడ సుమారుగా ఒక సీజన్ రాగానే ఎంత ఎత్తు మంచు పడుతుందండి, ఇంకా మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయిపోతుంటాయి, కాళ్ళు కూడా స్టార్ట్ అవ్వవు. అందులో బట్టి బయటికి వెళ్ళడానికి ఉండదు, అందరూ వర్క్ ఫ్రమ్ హోమే చేయాలి కెనడాలో ఒక సీజన్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆ టైంలో మార్కెట్ వెళ్ళడానికి అవకాశం కూడా లేని టైంలో వేసవికాలంలో వీరు ఈ మీట్ తీసుకుని, మాంసాన్ని తీసుకుని ఉప్పులో నానబెట్టేస్తారండి. ఉప్పులో నానబెట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే ఆ మాంసాన్ని కడుక్కుని మరలా వండుకుని తింటారు వాళ్ళు. అండ్ ఉప్పు ఏం చేస్తుందంటే మాంసాన్ని కుళ్ళిపోనివ్వదు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు లోకానికి ఉప్పు అయి ఉండమని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే, మనం కూడా ఈ లోకంలో ఉప్పుగా ఉండి ప్రపంచాన్ని, సమాజాన్ని, కుటుంబాల్ని పాడవకుండా వారిని క్షేమంగా లేకపోతే పరిశుద్ధంగా జీవించుటకు మనం ఏం చేయాలి? దేవుని కోసం పనిచేయాలి. ఒకవేళ ఒక కుటుంబం పాడైపోతుందా, ఒక కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు కూడా భయంకరమైన తగాదాలు ఆడుకుంటున్నారా, దేవుని బిడ్డకి వెళ్ళి ఏం చేయాలా? ఏమండి, దేవుని దగ్గరికి రండి, దేవుడు మీకు సఖ్యతనిస్తాడు అని కొన్ని మాటలు చెప్పి ఆ కుటుంబాన్ని ఏం చేయాలా? స్థిరపరచాలి. ఒక యవనస్తుడు నీ ముందే తాగుతూ కనబడుతున్నాడు, భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, బాబు వెళ్ళరా, ఎందుకు అలా జీవిస్తావు అని చెప్పి కాసేపు దేవుని వాక్యం చెప్పి ఆ వ్యక్తిని పాడవకుండా నువ్వు నేను చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి? క్రైస్తవుడు అనేటువంటి వాడు సమాజాన్ని పాడు చేసేటువంటి వాడు కాదు, సమాజాన్ని బాగు చేసేటువంటి వాడు. స్తోత్రం చెప్పండి. మిషనరీలు చేసింది అదే, దేవుని సేవలు మా ప్రయాస అదే. నిజంగా దేవుని యొక్క స్వాత సేవ చేస్తున్నటువంటి వారు అదే. సమాజం పాడవకూడదు. ఒకవేళ వ్యభిచారులు నీతిమంతులుగా మార్చబడాలని ప్రార్థన, వారి కోసం వాక్యము. ఆ తర్వాత త్రాగుబోతులు నీతిమంతులుగా మార్చబడాలి అనేటువంటి ప్రార్థన, వారి కోసం వాక్య సందేశం. సమాజం ఈరోజు మాగుపడాలని కోరుకునేటువంటిది కోరుకునేటువంటి వాడు నిజమైన క్రైస్తవుడు. అప్పుడు దేవుజనాగమ ఫినెహాసు నిజంగా దేవుని మనస్సు కలిగినటువంటి వాడు. దేవుడికి ఎటువంటి అయితే ఆలోచన ఉందో, నిజంగా దేవునికి ఎటువంటి అయితే ఓర్వలేకుండా ఉన్నాడో పాపాన్ని, ఈ ఫినెహాస్ కూడా ఓర్వలేకుండా ఉన్నాడు. దేవుడు ఫినెహాసును బహుగా దీవించాడట. మోషే అని పిలిచి అనేక బాధ్యతలు అతని మీద పెట్టాయా, అనేక సర్వ సమాజంలో అతనికి గొప్ప బాధ్యతలను పెట్టు, యాజక ధర్మాన్ని ఆ వ్యక్తికి అప్పగించు అని మోషేకి దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం చదువుతూ వచ్చాం. ఎస్, దేనికోసం పరుగు? పరిశుద్ధతను కాపాడడానికి, ప్రజలను కాపాడడానికి, ఆత్మల కొరకు ఒక గొప్ప భారాన్ని కలిగినటువంటి వాడు పాత నిబంధనలో ఫినెహాసు. అబ్రహాం యొక్క పరుగు దేని కొరకు? పరలోక రాజ్యం కొరకు, నిత్య జీవం కొరకు. యోసేపు పరుగు దేని కొరకు? పరిశుద్ధంగా జీవించడం కొరకు, పరిశుద్ధను కాపాడుకోవడం కొరకు. ఫినెహాసు పరుగు దేని కొరకు? చెప్పండి. పాప ప్రాయశ్చిత్తం చేయడం కొరకు, దేవుని కోసం నమ్మకమైన సాక్షి ఉండడం కొరకు.